ఇప్పుడు మా సిఎస్కే మ్యాటర్కి వస్తే జడేజాని అయితే తీసేసారు, ఇంకా కొన్ని రోజులు అయితే ధోనిని కూడా తీసేస్తారు. సో ధోనిని తీసేసిన తర్వాత ఏమవుతుంది, మా సిఎస్కే టీం ఏమవుతుంది? మేము చూడలేమన్నమాట. మేము ఎవరి కోసం చూస్తున్నాం? వీళ్ళ కోసం మాత్రమే చూస్తున్నాం, ధోని కోసం, జడ్డు కోసమే చూసినాం ఇన్ని ఇయర్స్. అవునా? ఇప్పుడు ఎవరి కోసం చూడమంటాం? టీం కూడా మార్చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎట్లా? అప్పుడు సిఎస్కేకి ఫ్యాన్ బేస్ ఏడుంటుంది? ఉండదు. ఒక్కొక్కరిని తీసేసిన తర్వాత సిఎస్కే ఫ్యాన్ బేస్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మేము చూసేదే వాళ్ళ కోసం అయితే వాళ్ళనే తీసేస్తే ఇప్పుడు మేము వేరే వాళ్ళ టీం కి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఎట్లనో, సిఎస్కేకి ధోని ఎట్లనో, సిఎస్కే టీం కి జడేజా కూడా అంతే. కన్ఫర్మ్ అయిపోయింది, ఆల్రెడీ ఆర్ఆర్కి వెళ్ళిపోయిండు ఆ జడేజా అయితే. కానీ ఇప్పుడు మేము ఎవరి కోసం చూడాలా, ఏం చూడాలా, దాంట్లో ఎవరికి సపోర్ట్ ఇవ్వాలా అన్నది మాకు ఏం అర్థమైతలేదు. అంటే మా సిఎస్కే వాళ్ళు అందరికి సపోర్ట్ ఇస్తారు, అందరినీ మంచిగా ఇది చేస్తారు. కాకపోతే మా ప్లేయర్స్, మా ఫేవరెట్ ప్లేయర్స్ వీళ్ళు కాబట్టి. సో గైస్, నా ఒపీనియన్ ఏంటి అంటే ఇట్లా ఒక్కొక్కరిని చేసుకుంటూ వెళ్ళిపోతే సిఎస్కే అనే టీంకి ఫ్యాన్ బేస్ దిగిపోతుంది. సో ఫ్యాన్ బేస్ అనేది కూడా ఉండదు అని నేను అనుకుంటున్నా. సో మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి.